ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో న్యూ సిటీతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేయడానికి ఆయన ప్రయత్నం చేసే సమయంలో ఇవాళ ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ప్రపంచంలో మన సంఖ్య కూడా 140 కోట్ల పైన జనాభా ఉన్నా ఒక్కొక్క గోల్డ్ మెడల్ రావడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అందుగురించి కొరియాతో ఒప్పందం చేసుకొని మన స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలి అని ఆలోచనతో ఇవాళ 25 గేమ్స్ ఆడడానికి దాని టైటిల్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు 1982లో ఆ రోజులలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు, కానీ ఏఐసిసి సెక్రటరీగా ఆయనకు ఒక మంచి ఆలోచన, ఏషియన్ గేమ్స్ చెయ్యాలి అని ఆలోచన చేసి ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఆనాడు ఉన్న గవర్నమెంట్ ఇందిరాగాంధీ చేస్తే ఆ పనులన్నీ నిలబడి స్టేడియాలు కట్టించి రోడ్లు చేసి వాళ్ళకు వసతులు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ ఆలోచనను అదే అడుగుజాడల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తారని ఇవాళ కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. అందుగురించి ఇవాళ కరీంనగర్, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్ లో ఈ గేమ్స్ జరుగుతుంటే 4 జిల్లాలలో కూడా స్టేడియాలు కట్టిస్తారన్నమాట. అక్కడ మొత్తము 25 గేమ్స్ అంటే అథ్లెటిక్స్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఈ విధంగా అందరికీ ఆయన ఒకే ఒక ఆలోచన, ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ తేవాలనేది, మన రాష్ట్రం నుంచి ఎక్కువ గోల్డ్ మెడల్ రావాలన్న ఉద్దేశంతో బీయింగ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అదేవిధంగా ఆయన స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన చాలా బాగుంది. ఇదే ఆలోచన ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజులు అన్న తర్వాతనే నాకు ఒక ఆలోచన వచ్చింది. రాజీవ్ గాంధీ 2020 టోర్నమెంట్ ఇప్పటికీ 19 ఏళ్ల నుంచి నడిపిస్తున్నా. రేపు వచ్చే జనవరిలో 20 సంవత్సరం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఒకటి, అయ్యా నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్గా ఎన్నోసార్లు వాలీబాల్, అదేవిధంగా ఫుట్బాల్, అదేవిధంగా క్రికెట్ ఇవన్నీ ఉన్నాయి. నాకు స్పోర్ట్స్ అంటే చాలా, మీకు ఏ విధంగానైతే స్పోర్ట్స్ మీద ప్రేమ ఉన్నదో నాకు కూడా ప్రేమ ఉన్నది. కనుక నాకు ఏ పని అప్పచెప్పినా తప్పనిసరిగా రాత్రనక పగలనక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను సక్సెస్ చేయడానికి నా పూర్తి సహకారం అందిస్తా. అదేవిధంగా గతంలో ఏదైతే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత ఆయన పేరు మీద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆ పేరు చేంజ్ చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ అవార్డు అని పెట్టారు. ఆ రోజులలో ఆయన హాకీ ప్లేయర్ ఉండే, మంచిదే, వేరే పేరు పెట్టి ఇవ్వచ్చు కదా, కావాలి అంటే రాజీవ్ గాంధీ పేరు ఉండొద్దు అనేది దృక్పథంతో ఈ పేరు చేంజ్ చేశారు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి ఆలోచన రావద్దు. గేమ్స్ లో ఎవరి పాలిటిక్స్ ఉండదు. ప్లేయర్ అనేవాడు గెలిపే ముఖ్యమని ప్రయత్నం చేస్తాడు, నా దేశానికి మిడిల్ తేవాలని చేస్తాడు, నా దేశ ప్రగతి కావాలని చేస్తాడు. పార్టీలతో నిమిత్తం లేకుండా దీన్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు ఏదైతే 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటున్నారో దాంట్లో భాగమే కిషన్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏదైతే అమెరికా పోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదో సాకుతో ఆయన ఆపడం, కేవలం ఆఫీసర్లు పంపడం, ఇది చాలా
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది కనుక ఇప్పటికన్నా మా ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళేటందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఏ ఇండస్ట్రీ వచ్చినా ఇక్కడ వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చేది. ఇక్కడున్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుందిగా, స్పోర్ట్స్ కు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో వస్తాయి. దానికి కూడా కిషన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేయమని అయితే సీనియర్ నాయకుడిగా కోరుతున్నా. ఏదైనా మా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. పటియాలా ఉండే యావత్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు పటియాలా స్పోర్ట్స్ ఉండే, కానీ ఇవాళ రాష్ట్రంలో రావడంతో ఒక స్పోర్ట్స్ సిటీ పెట్టిండు. దానికి అయితే మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా నా వంతు బాధ్యత ఏ విధంగా అయితే 19 ఏళ్ల నుంచి నేను నడిపిస్తున్నా, 27 అవుతుంది. రాజీవ్ గాంధీ 2020 ఇంటర్నేషనల్ టోర్నమెంట్, అదేవిధంగా 17 తమిళనాడులో, 14 హర్యానాలో చేస్తా. కాబట్టి దాన్ని నేను కొనసాగిస్తా. దాంతో పాటు మీరు ఏ రెస్పాన్సిబుల్ ఇచ్చినా, ఏది ఇతర రాష్ట్రాలు మన దగ్గర ఉన్న స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ మెన్కు ఎక్కడి కూడా కొంత అన్యాయం ఏది వసతులు వాళ్ళకి ఇబ్బంది పడకుండా నా శాయశక్తులకు కృషి చేస్తా. ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సక్సెస్ కావాలని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది యావత్ భారతదేశ ప్రజలు కూడా వచ్చి చూడాలరే తెలంగాణలో మంచి స్పోర్ట్స్ జరుగుతుందట, రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అని అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడానికి వచ్చేవారు, చూసేవారు, ఆడేవాళ్ళు అందరూ రావాలని, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఉండాలని కోరుతూ, తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా అభివృద్ధి కూడా జరగాలంటే, ఇండస్ట్రీ రావాలంటే మా కిషన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరొకసారి ప్రధానమంత్రితో మాట్లాడి అమెరికా పోయే కార్యక్రమం కూడా చేపడితే ఇంకొక 10 ఇండస్ట్రీస్ వస్తుంది, ఒక 5 లక్షల మందికో 10 లక్షల ఉద్యోగాలు వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. ఏ ఇండస్ట్రీకి ఎలాంటి ఏవి టూల్స్ కావాలని తయారు చేసే ప్రక్రియ కూడా ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. అందరం సహకరిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందులో బీజేపీ వాళ్ళు కూడా పాల్పంచుకోవాలి, బీఆర్ఎస్ పంచుకోవాలి, సిపిఐ పంపించుకోవాలి, సిపిఎం కూడా బాధ్యత వహించాలి, ఎంఐఎం వాళ్ళు కూడా బాధ్యత వహించాలని అయితే సీనియర్ నాయకుడుగా గతంలో ఏది స్పోర్ట్స్ మినిస్టర్ గా నాకున్నటువంటి ఆలోచన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో, స్పోర్ట్స్ కార్యక్రమంలో నా పూర్తి సహకారం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకునేదానికి చెప్పాను కదా ఇంతకుముందు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు పేరు గతంలో భారత రత్న, ఖేల్ రత్న, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు ఉంటే దాన్ని పేరు చేసి హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్ చంద్ ఖేల్ అవార్డు రత్న ఇచ్చారు. ఇప్పటికన్నా అలాంటి పేర్లు మార్చేదానికన్నా మీరు కొత్తగా తీయండి. రాజీవ్ గాంధీ గారి పేరు తీయడం నాకు చాలా బాధాకరం ఉంది. ఆయన కష్టపడ్డాడు. ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాతనే స్పోర్ట్స్ లో ఒక ఊపు వచ్చింది. అలాంటి వ్యక్తి పేరు తీయడం నాకు బాధాకరంగా ఉంది. ఇక ముందు ఎవరికి ఇచ్చిన పేరు ఇయ్యండి, వేరే పేరు పెట్టి ఇవ్వండి. ఎవడొద్దన్నాడు? ఆయన తీసేది ఈయన పెట్టడం ఏంది అనేది ఈ కొత్త కల్చర్ సృష్టించొద్దని ఎన్డీఏ గవర్నమెంట్ కోరుతున్నా. మరొకసారి కిషన్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది అమెరికా పోవడానికి శాయశక్తులా నువ్వు కూడా ప్రయత్నం చేయండి. కొత్త ఇండస్ట్రీ వస్తే అందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి దాని గురించి తప్పనిసరిగా నీ సహకారం కూడా అందించాలి, స్పోర్ట్స్ అందించాలి, డెవలప్మెంట్లు అందించాలి, ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటే దాంట్లో రాజకీయం చేయొద్దు అని కోరుతున్నా. థ్యాంక్ యూ.